Please subscribe GK Movie Mixture and click bell icon to get regular updates. హాయ్ సాయి గారు. హాయ్ అండి. డిఫరెంట్ గెటప్స్ చేస్తూ ఉంటారు, డిఫరెంట్ మాడ్యులేషన్స్ చూపిస్తూ ఉంటారు, కింద మీద పడి కొట్టుకుంటుంటారు. మమ్మల్ని చూసి జనాలు కొట్టుకోవాలి కదా. అవును, మీరు ఎక్కువ గెటప్స్ చేస్తూ ఉంటారు, అంటే డిఫరెంట్ గెటప్స్. లేడీస్ వే చేయడానికి రీజన్ అంటే తెలుసుకోవచ్చా? మీకు ఇష్టం అంటున్నారు అంటే మీరేమన్నా డిఫరెంట్ టైపా లేకపోతే నార్మల్ పర్సనా? ఇప్పుడు అమ్మాయినా ఇప్పుడు ఏంటి అమ్మాయి. మీకు ఎంతమంది బావులు ఉన్నారు? నాకు ఊరు మొత్తం వాళ్ళు. ఇప్పుడు నువ్వు కావా బావ? మిమ్మల్ని బావని వినవచ్చా? మంచిగా ఐ లవ్ యూ అని చెప్పచ్చా? అంటే ఫస్ట్ వైరల్ అయిన వీడియో ఏంటి? బావద్దా పెట్టుకొని సీకు అనేది వైరల్ అయింది. అలా మాట్లాడడం మీకు అసలు పద్ధతిగా అనిపించలేదు? ఎందుకు అవసరం లేదు. అంటే ఇప్పుడు అది సోషల్ మీడియాలో అలా మాట్లాడడం వల్ల అంటే సమాజానికి ఏం చెప్దాం అన్నట్లు? సమాజానికి ఏం, మా ఇష్టం వచ్చినట్టు మేము అంటే సీకు పెట్టు సంథింగ్ ఏంది అది ఇష్టం అంతే. ఇంకా మీకు నచ్చిన విషయాలు ఏంటి? బావ నాకు కలవడం బాగా ఇష్టం. నాకు అది ఒక నచ్చిన విషయం మళ్ళీ బాగా కలవడం. ఇంకా అంటే కలుసుకున్నాం మేమిద్దరం. మీ బావని మాకు కొద్దిగా పరిచయం చేస్తారా? అందమైన జంటను చూడాలనిపిస్తుంది. మెట్పల్లి బావ గారు అంటే ఇయ్యనే మా మెట్పల్లి బావ ఆలూరు తెచ్చిచ్చిండు అంటాడు. ఆలూరు తెచ్చిచ్చిన తర్వాత మిషన్ దిగిపోతే ఎలా? మర్చిపోయినామండి. మిషన్ మర్చిపోయి అన్ని సగం పనులే చేస్తారా మీరు? ఏదైనా మీరు మీ బావని తీసుకొస్తా అని చెప్పి పోయిండ్రు. గెటప్ చూస్తే బావ నేను కలుసుకుంటా, గిట్లనే కలుసుకుంటారు. అందుకేనా సపరేట్ రూమ్ సపరేట్ అవి? మ్యారేజ్ అయింది కదా, మరి హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేశారు ఇద్దరు? గోవా అందరు పోతారు కానీ మేము గోవా పోయేది ఎవరైనా చూసిన హనీమూన్కి? గోవాకి ఎవరైనా వెళ్తారండి హనీమూన్కి? కోడైకెనాలో ఊటీనో వెళ్తారు. గోవానే ఇష్టం. ఎందుకు? సెల్ఫీ, గోవా సెల్ఫీనా? కాదు, బీచ్ ఉంటది మంచిగా వండి ఆడ నుంచి బొర్రచ్చు. బాగా నీకు సిగ్గేస్తాడు. సిగ్గేస్తాడు బాగా. ఎందుకు సిగ్గేస్తాడు? బాగా హ్యాపీ కూర్చున్నాడు. ఇంతమంది ఉన్నారు, మీ ఇందరి మధ్యలో మాకు ఇద్దరికి సిగ్గు కదా. సాటు ఉండటం మీరు తీసుకొచ్చి మీరు షార్ట్ వినాడు ఏమన్నా చేసుకో, మాకే సంబంధం. అందుకని మీరు ఉన్నారని సిగ్గు అనిపిస్తుంది. ఎందుకు సిగ్గు అనిపిస్తుంది? చాటుకు చేసేది ఏం లేదండి, కష్ట సుఖాలు పంచుకోవడం అంతే. కష్ట సుఖాలు అంటే కష్టం అయితే అర్థమైంది, సుఖాలు ఏంటి? సుఖాలు అంటే నేను ఓదార్చడం, అతను కష్టం చెప్తే. అంటే ఏ విధంగా ఓదారుస్తారు? అది ప్రజలకు క్లారిటీ లేదు. బంగారం ఏమైందిరా చెప్పు, ఎందుకు మరి అలా ఇస్తున్నావు? నువ్వు అక్కతో ఎందుకు మాట్లాడుతాను? వాళ్ళకి అందరికి ఎందుకు ఫోన్ చేస్తాను? ఆయన అడుగుతా నువ్వు అట్లా చెప్తావు. నీతోనే ఉండాలి, నాతో ఇంటర్వ్యూ ఇక్కడ నువ్వు మనిషి ఉన్నా మీ ఇద్దరు సరసాలు మళ్ళీ తర్వాత చూసుకుందరు. మాకు ఇప్పుడే మూడు వస్తుంది. ఇప్పుడు అంత ముందరికి ఇట్లా చేస్తారు. రోత జనాలు ఏమనుకుంటారు? తెలిసిపోయింది అందరు నా బంగారం. నాకు ఇప్పటి వరకు క్లారిటీ లేదండి. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నా అండి అనాలా, చెప్పే అనాలా? చెప్పండి. ఇతను ఒక గే సంథింగ్. మీరు ఏమనుకుంటారు అసలు? నేనేమనుకుంటున్నా అంటే అలానే కాదు, ఇతను ఒక గే అని చాలా మంది అనుకుంటారు. అమ్మాయి కాదు అబ్బాయి కాదు ట్రాన్స్జెండర్ అని చాలా మంది అనుకుంటారు. అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అంటే నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అడుగుతున్నా. నువ్వు మీ బావని పిలుచుకొస్తాను అని వెళ్ళావు, ఈ గెటప్లో వస్తే నేను ఏమనుకోవాలి? అవును బావ నేను ఇట్లనే కలుస్తాను కాబట్టి ఇట్లా వచ్చాము. ఇట్లా కలుస్తారంటే ఇప్పుడు ఇది మేము ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా, అదేంటి అంటే ట్రాన్స్జెండర్స్ ఉంటారు కదా హిజ్రాలు, మీ మీద ఫుల్ ఫైర్లో ఉన్నారండి. ఎందుకంటే మీరు షేవింగ్ పెట్టుకొని శారీస్ కట్టుకొని చేస్తున్నారు కదా, అది వాళ్ళకి నచ్చట్లేదని మాకు తెలిసింది ఇన్ఫర్మేషన్. మీకేమైనా తెలుసా? అంటే వాళ్ళకి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. అదే అంటున్నా, బ్యాడ్ కామెంట్ పెట్టకండి దయచేసి. నా వల్ల ఎవరికైనా బ్యాడ్గా అనిపిస్తే క్షమించండి. ఎవరైనా థాట్ చేసిన అక్కల వాళ్ళైనా ఎవరికైనా చెప్పబోతున్నా. నేను ఇది ఇట్లా గెటప్ వేయడానికి కారణం అందరినీ నవ్విపియడం కోసమే, అంతేగాని వేరేగా ఇబ్బంది పెట్టడం కాదని నేను అనుకుంటున్నాను. Please subscribe GK Movie Mixture and click bell icon to get regular updates.